కొవ్వొత్తులు కొరకొర చూస్తున్నాయి. తారాజువ్వలు చుక్కలు చూపిస్తున్నాయి. 1000 వాలాలు బేజారెత్తిచ్చేస్తున్నాయి. చిచ్చుబుడ్లు చిటిపట్లాడుతున్నాయి. ఏ క్రాకర్ ముట్టుకున్నా పర్సు మటాష్, రేట్లు పటాస్. ఇదే ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. గుంటూరు జిల్లాలో దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బాణసంచా షాపుల వద్దకు జనం క్యూ కడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 260 షాపుల్లో బాణసంచా అమ్మేందుకు అధికారులు అనుమతులిచ్చారు. బాణసంచా షాపుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫైర్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాణిజ్య నివాస సముదాయాలకు దూరంగా గ్రౌండ్స్లో షాపుల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిచ్చామంటున్నారు అధికారులు. మరోవైపు వర్షం కొద్దిగా వ్యాపారులను టెన్షన్ పెట్టింది. వర్షం తగ్గిపోవడంతో జనం దీపావళి మందులు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాణసంచా బిజినెస్ బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరులో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ఏదైతే దీపావళికి సంబంధించి ప్రధానంగా బాణసంచా కొనుగోలు చేసేందుకు కూడా జనం భారీ స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 250 బాణసంచా అమ్మే దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలో చూసుకున్నట్లయితే మొత్తం 5 చోట్ల, ఎందుకంటే ఒకే చోట ఎక్కువగా షాపులో నిర్వహణ ఇచ్చినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒకే చోట ఎక్కువ షాపులు లేకుండా మ్యాక్సిమం 20 షాపులు మాత్రమే ఏర్పాటు చేసేలాగా ఫైర్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఈ దీపావళి షాపులకు సంబంధించి జిల్లాలో ఎన్ని ఏర్పాటు చేశారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? ఓకే, మన గుంటూరు జిల్లాకు వచ్చి ఈ దీపావళి సందర్భంగా టెంపరీ ఫైర్ క్రాకర్స్కు 266 ఫైర్ క్రాకర్స్ ఉంది. మనం ముఖ్యంగా ఓపెన్ స్పేసెస్ గ్రౌండ్స్లో మాత్రమే ఎక్కువ శాతము ఈ టెంపరీ ఫైర్ క్రాకర్ షాప్స్కు అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ టెంపరీ ఫైర్ క్రాకర్స్ అనుమతికి ఎటువంటి ప్రికాషన్స్ ఉండాలి అంటే, ప్రతి షాపుకు కూడా షాప్ టు షాప్ 3 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక 200 లీటర్ల వాటర్ స్టోరేజీ, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవడంతో పాటు ఆ ఎక్స్టింగ్విషర్స్ను ఎమర్జెన్సీలో ఎలా వాడాలనేది కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఫైర్ అవుట్ పోస్ట్ అని ఒక 2 ఫైర్మెన్లను ఎక్స్టింగ్విషర్లను కూడా మనం ఎక్కడైతే పర్మిషన్స్ ఇచ్చామో అక్కడ ఫైర్మెన్లను పెట్టినాం. ఎందుకంటే మా వాళ్ళు ఉన్నట్టయితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అవుతుంది. అగ్ని ప్రమాదాన్ని తొలి దశలోనే మనము గుర్తించి ఆర్పగలిగినట్టయితే దాని పెద్ద ప్రమాదాన్ని అరిగట్టగలిగేటట్టు ఉంటుంది. మేము ఈ 24 అవర్స్ ఉన్నంత వరకు కూడా అలర్ట్గా ఉండి ప్రమాదాలు ఏవి జరగకుండా జరిగే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే మనం ఓపెన్ ప్లేసుల్లోనే ఇస్తున్నాం. ఎక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో కానీ కమర్షియల్ ఏరియా కానీ మేము ఎక్కడ కూడా అలౌ చేయలేదు. సో ఖచ్చితంగా ఈ దీపావళి మన గుంటూరు జిల్లాలో సేఫ్గానే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మనకి ఏదైతే దీపావళికి ఆ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ షాపుల్లో పూర్తి స్థాయిలో మందులు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే ఏదైతే ఇక్కడ కొనుగోలుకు సంబంధించి కూడా రకరకాల క్రాకర్స్ కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు వ్యాపారం ఎలా సాగుతుంది, ఈ ఏడాది ఎలాగుందనేది తెలుసుకుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఏమన్నా బిజినెస్ పెరిగే అవకాశం కానీ, అంటే పబ్లిక్ వస్తున్న తీరును బట్టి చూస్తే ఎలాగనిపిస్తుంది? ఈ సంవత్సరం కొంచెం బెటర్గానే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం షాపులు తక్కువ పడినాయండి. క్లైమేట్ వల్ల, వానల వల్ల వాతావరణం ఇబ్బంది పెట్టినా ప్రస్తుతానికి 4 రోజులు బాగానే ఉంది. ఇవాళ పొద్దున వాన కురిసిందండి. ఇప్పుడు వాన అయితే ఆగిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారండి జనాలు. మేము బాగుంటుందని ఆశిస్తున్నామండి. ఇంకంతా భగవంతుడి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం కొంచెం వర్షం కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా ఇప్పటికైతే మాత్రం ఇబ్బంది లేదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది ఆ వర్షం తగ్గటం, అలాగనే ఒక 4 డేస్ నుంచి కూడా చూసుకున్నట్లయితే కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా గత ఏడాది కంటే ఈ ఏడాది అయితే మాత్రం దీపావళి వ్యాపారం బాగుంటుందని కూడా వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా